Various places in Andhra Pradesh and Telangana received heavy rainfall accompanied by strong surface winds on Saturday morning. Besides heavy rain, the IMD has forecast thunderstorms in isolated places across the region as the low pressure system over the Bay of Bengal intensified into a depression. अभी आज जैसे हमारा आप देखेंगे तो पूरा यहाँ पर आपका तेलंगाना और कोस्टल आंध्र प्रदेश में हमारा रेड अलर्ट है और मेनली हम सेंट्रल कोस्टल आंध्र प्रदेश के ऊपर ज़्यादा फोकस कर रहे हैं मगर पूरा आंध्र प्रदेश में आज भारी वर्षा होगी. 2 people were killed and 6 others injured when a house collapsed due to a landslide during heavy rainfall in Vijayawada. According to police officials, boulders rolled down and fell onto the victim's house, which was located on a hill slope near the Mughal Rajpuram area. Heavy rains వల్ల కొండ ప్రాంతం సున్నపట్టి సెంటర్ కొండ ప్రాంతం మాచవరం నుంచి కొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి దాన్ని కూడా పెద్ద పెద్ద బౌలర్స్ కూడా దొరికి కింద పడటం వల్ల అది పక్కన కొండ కానుకున్న ఈ హట్స్ మీద గుడిసెల మీద పడి ఆ గుడిసెలో ఉన్న వాళ్ళకి ప్రమాదం వాటిల్లింది. దాంట్లో భాగంగా కొంతమంది ఒక ముగ్గురిని బయటికి తీయడం జరిగింది. తర్వాత ఒక అమ్మాయి మేఘన అని ఒక అమ్మాయి లక్ష్మి అని చనిపోవడం జరిగింది. ఇంకా దాని కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేది మనకు క్లారిటీ లేదు. బౌలర్స్ డ్యూ టు హెవీ రైన్స్ వల్ల తర్వాత అవి రోడ్స్ కూడా క్లియర్ లేకపోవడం వల్ల చిన్న చిన్న సందులు కావడం వల్ల జేసీబీని వెళ్ళడం కూడా వీలైన పరిస్థితులు ఉంటే అక్కడ ఉన్న చెట్లను కూడా నరికేసి జేసీబీని తీసుకొచ్చేసి ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. Vijayawada has been witnessing heavy rainfall for the past 24 hours. Heavy waterlogging was reported from many areas in the Autonagar colony in Krishna district of Andhra Pradesh. As per locals, they are witnessing such severe flooding for the first time in their lives. నేను గత 32 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఆటోనగర్ కాలనీలో. నా జీవితంలో ఎంత నీళ్లు రావడం మునగడం ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ సారి చూస్తాము. ఇక్కడ చూడండి మొత్తం మునిగిపోయి ఎలా ఉందంటే ఇళ్లలో జనాలు అసలు ఎక్కడున్నారా ఏంటనేది తెలీదు. ఎలా వండుకుంటారు, ఎలా తింటారు ఏంటనేది అసలు ఎవరికి అసలు ఇలా ఎందుకు వచ్చింది, ఎటు నుంచి నీళ్ళు వెళ్తలేదు, దాని గురించి మన ప్రభుత్వం వచ్చి దాన్ని చూసి మన కాలనీ వాళ్ళకి చేయవలసిందిగా నా మనవి. మాది విజయవాడ ఆటోనగర్ కాలనీ. ఇక్కడ మేము 40 ఏళ్ళ నుండి ఉంటున్నాను. పుట్టి పెరిగింది మేము ఇదే ప్రాంతంలో. నా 40 ఏళ్ల జీవితంలో నేను ఇప్పటి వరకు చూడని వాన వర్షం ఇది. రానున్న 38 గంటలు అన్నారు, 8 గంటలే ఇప్పుడు గడిచింది. ఇంకా 30 గంటలు వాన ఉంది. ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ మునగటం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నుంచి రాత్రి తెల్లవారుజామున నుంచి వర్షం భారీ ఎత్తున పడుతుంది. ఇక్కడ మా కాలనీ, నేను పుట్టింది ఇక్కడే, మా ఇల్లంతా ఇక్కడే. కానీ ఇంట్లో నీళ్ళు వచ్చేసి బాగా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఇప్పుడు దాకా 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఏ రోజు కానీ ఇట్లాంటి వాన అనేది, ఇంత నీళ్ళు అనేది ఈ కాలనీలో అనేది ఎప్పుడు కనిపించలేదు. అలాంటిది ఇంట్లో బాగా ఇబ్బంది పెడుతున్నారు. కొంచెం గవర్నమెంట్ అనేది ఎవరైనా వచ్చి సహకరిస్తే చాలా బాగుంటుందని వినతి చేసుకుంటాం. Heavy rains also lashed several parts of Hyderabad on Saturday, even as the IMD issued an orange alert for the city over the weekend. Meanwhile, the Central Water Commission warned that most of the rivers in Andhra Pradesh and Telangana are expected to swell over the next 2 days.